ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. ఇరవై 24 నుండి పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన DCCB చైర్మన్ తుమ్మల బాబు. కాకినాడ రూరల్ ప్రాంతంలో తీవ్ర నీటి కష్టాలు. గుక్కడి నీటి కోసం వాటర్ ట్యాంకుల వద్ద బిందెలతో మహిళల యుద్ధాలు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండ ఆపాలి. వామపక్షాల ఆధ్వర్యంలో శాంతి సంఘీభావ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే ఈవీఎం వివిప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఈవీఎం గోదామును పరిశీలించారు. బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఈవీఎం వివిప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల, అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గోదామును పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒక్కసారి జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదామును క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, జిల్లా అసిస్టెంట్ అగ్నిమాపక అధికారి సుబ్బారావు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం DT ఎం జగన్నాథం, రాజకీయ పార్టీల ప్రతినిధులు జి సాయిబాబా, ఎస్ అప్పారావు, పి కిషోర్, ఆర్ వెంకటేశ్వరరావు, సిహెచ్ రమేష్ బాబు, ఏ సత్యనారాయణ, ఎంవివి రమణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ నుండి పెద్దాపురంలో వేంచేసి ఉన్న శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఈ నెల 24వ తేదీ నుండి జరగబోయే ఆషాఢ మాసం శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఏర్పాట్లపై సమావేశం జరిగింది. పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి కాలక్షేప మండపంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని కె విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొని జాతర మహోత్సవం జరిగే ఏర్పాట్లు, విధి విధానాలపై చర్చించి పలు సూచనలు అందజేశారు. బీజేపీ తరపున శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ మరియు అఖిల పార్టీ సమావేశమునకు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే వృద్ధులకు మరియు చంటిబిడ్డలను తీసుకువచ్చే వారికి రద్దీ సమయంలో వారి కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయవలసిందిగా ఆలయ ఈవో విజయలక్ష్మి కోరడమైంది. జనసేన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు, బీజేపీ నుంచి ఉన్నటువంటి
బీజేపీ నాయకులకి, రామ్ కుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దాపురం మరిడమ్మ అమ్మవారంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రత్యేక ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి కూడా ఎక్కువగా నర్సీపట్నం, కోటనందూరు, అటు విశాఖపట్నం నుంచి కూడా ఎక్కువగా రావటం, అలాగే టూరిస్ట్ బస్సులు వేసుకుని కూడా మనకు ఎక్కువగా మరిడమ్మ ఆలయానికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎంత ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాన్ని ఎక్కడ మరి చెడ్డ పేరు రాకుండా అలాగే మున్సిపల్ అధికారులకి సూచించే ఆ టైంలో ఎక్కువగా ఏరియా ఎక్కువగా ప్రబలినటువంటి టైము వర్షాలు పడుతూ ఉంటాయి. ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా మరి అమ్మవారిని మొక్కు తీసుకోవాలని అనేక మంది భక్తులు చేసిన ఈసీసీబీ చైర్మన్ గారు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన రామస్వామిబాబు గారు, అదేవిధంగా ఈఓ గారికి, అదే మేడం గారికి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రామకుమార్ గారికి, దేవి గారికి, అదేవిధంగా జనసేన పట్టణ అధ్యక్షుడు సత్యబాబు గారికి, మన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రవి సత్యబాబు గారికి, వేదికన్న పెద్దలకి, మన ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన మరి వివిధ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కాకినాడ రూరల్ ప్రాంతంలో ప్రజలు గొంతెండుతోంది. తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. దాహార్తితో జనం అలమటిస్తున్నారు. త్రాగునీటి ట్యాంకర్ల వద్ద మహిళలు బిందెలతో గుక్కెడి నీటి కోసం యుద్ధాలు చేసుకునే దుస్థితి నెలకొంది. పాలకులు మారినా తమ నీటి కష్టాలు మారడం లేదని వారు వాపోతున్నారు. కాకినాడ రూరల్ మండలంలోని తాగునీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రమణయ్యపేట, ఇంద్రపాలెం, చీడిగ, స్వామినగర్, తూరంగి, వలసపాకల, వాకలపూడి, హార్బర్పేట ప్రాంత ప్రజలు గుక్కడి నీరు దొరక్క గొంతెండిపోతుంది. దాహార్తి తీరే దారి లేక బడుగు జీవులు డబ్బాలు పట్టుకుని, బిందెలు పట్టుకుని వాటర్ ట్యాంకర్ వద్దకు పరుగులెత్తాల్సిన దుస్థితి దాపురించింది. 600-700 రూపాయలు ఖర్చు పెడితే తప్ప గొంతు తడిచే దారి లేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా 2 రోజులకు ఒక్కసారి నీటి సరఫరా చేస్తున్నప్పటికీ అవి సరిపోకపోవడంతో వాటర్ ట్యాంకర్ల వద్ద మహిళలు బిందెలతో యుద్ధాలు చేసుకునే దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కాకినాడ రూరల్ సిఐటియు నాయకులు టి రాజా మాట్లాడుతూ, కాకినాడ కార్పొరేషన్లో గ్రామాలను విలీనం చేసి ప్రజలకు త్రాగునీటి కష్టాల నుండి గట్టెక్కించాలని కోరుతున్నామని అన్నారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా 2 రోజులకు ఒక్కసారి నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి సరిపోకపోవడంతో వాటర్ ట్యాంకర్ల వద్ద మహిళలు బిందెలతో యుద్ధాలు చేసుకునే దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కాకినాడ రూరల్ సిఐటియు నాయకులు టి రాజా మాట్లాడుతూ, కాకినాడ కార్పొరేషన్లో గ్రామాలను విలీనం చేసి ప్రజల త్రాగునీటి కష్టాలను గట్టెక్కించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇటు తోరంగి ఈ ప్రాంతాలన్నీ కాకినాడలో విలీనం చేయాల్సిన గ్రామాలు, కానీ ఆ విలీనం చేయాల్సిన గ్రామాలను విలీనం చేయకపోవడంతో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చే నీళ్లు ఇంద్రపాలెం లాకుల వరకు వస్తున్నాయి, కానీ ఇంద్రపాలెం గ్రామానికి అందుబాటులోకి రావట్లేదు. అలాగే వలసపాకల, గంగరాజ నగర్ ఈ ప్రాంతాలకు వచ్చిన వలసపాకల, వాకులపూడి, రమణయ్యపేట ఈ ప్రాంతాలకు నీరు రావట్లేదు. మున్సిపల్ వాటర్ అందుబాటులోకి వస్తే ఈ గ్రామాల్లో, రూరల్ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో మంచినీటి సమస్య తగ్గుతుంది. వచ్చే మంచినీటి సమస్యలో కూడా గ్రామ పంచాయతీ నుంచి వచ్చే నీరు పూర్తి స్థాయిలో రావట్లేదు. దాంతో వలసపాకల గ్రామంలోనే నీరు అంతా పసుపు రంగులో రావడం కొన్నిసార్లు, లేకపోతే కొన్నిసార్లు పురుగులతో వచ్చిన నీళ్లు రావడం, వీటితో చాలామంది ఇప్పటికే పంచాయతీల్లో, వలసపాకల పంచాయతీ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఈ జిల్లా అధికారులు స్పందించి కాకినాడ రూరల్ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటికి మంచినీటి సమస్యని ఇప్పించే మార్గం చూడాలి. దానికి పరిష్కార మార్గం ఏదో ట్యాంకులు పంపించడం ఒకటే కాదు. ట్యాంకులు ఈరోజు కోరమండలో లేకపోతే ఇంకోటి చోట ట్యాంకులు వస్తున్నాయి. ట్యాంకర్లు ఒకటే కాకుండా శాశ్వతంగా మార్గం కావాలనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ నీళ్ళే ఇవ్వాలి. ఇదేదో టెక్నికల్ ఇష్యూ కింద కార్పొరేషన్లో కలపలేదు కాబట్టి ఆ గ్రామాలకి కలెక్షన్ ఇవ్వమని చెప్పి ఈరోజు కాస్తున్నారు. ఇంద్రపాలెంలో పైప్ లైన్ లాగేశారు, అన్ని కలెక్షన్లు కలిపేశారు, కానీ నీళ్లు రావట్లేదు నేటికి. ఆ విధంగా ఆగిపోయి ఉన్నాయి. ఇటువంటి పరిష్కార మార్గాలని కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ అధికారులు
సమన్వయం చేసుకుని రూరల్ ప్రాంతాలకు కూడా మంచినీటి సమస్య ఇప్పించాలని, సమస్యను పరిష్కరించాలని చెప్పి పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండ ఆపాలని డిమాండ్ చేస్తూ కాకినాడ నగరంలో వామపక్షాల నాయకులు భారీ ర్యాలీని చేపట్టారు. ప్రజలంతా శాంతి కోసం పాలస్తీనాకు అండగా నిలబడాలని వామపక్షాల నాయకులు కోరుతున్నారు. కాకినాడ నగరంలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండ ఆపాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా పాలస్తీనా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి ప్రపంచం వర్ధిల్లాలని నినాదించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వాశేష్ బాబ్జీ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జె వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు ఏగుపాటి అర్జున్ రావులు మాట్లాడుతూ 700 రోజులుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దారుణ మారణకాండ సాగిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 52,000 మంది, వారిలో పిల్లలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికన్ సామ్రాజ్యం తన ఆయుధ వ్యాపార ప్రయోజనాల కోసం యుద్ధాన్ని రగిలిస్తోందని అన్నారు. భారత సార్వభౌమత్వం కాపాడాలని, ప్రపంచ శాంతి కోసం భారతదేశం నిలబడాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడం, ఇరాన్ ప్రతిదాడి చేయడం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రగిలిస్తోందని అన్నారు. యుద్ధం ఏ రూపంలో జరిగినా ప్రపంచ మానవాళికి అత్యంత నష్టదాయకమని తెలిపారు. ఈ ర్యాలీ బస్సీ సెంటర్ నుండి గ్లాస్ హౌస్ సెంటర్ మీదుగా దేవాలయం వీధి నుండి బాలాజ్ చెరువు సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, ఏ భవానీ, కె అప్పలరాజు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాజ్కుమార్, రామ్మోహన్, వీరబాబు, రాజేష్, శ్రీను, వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు కె అప్పలరాజు, విజయబాబు, సిపిఎం నాయకులు మోర్తా రాజశేఖర్, సిహెచ్ రాజ్కుమార్, కె వీరబాబు, సిహెచ్ రమణి, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కె సింహాచలం, టి రాజా, సిహెచ్ అజయ్ కుమార్, మేడిశెట్టి వెంకటరమణ, మలక వెంకట, నాగలక్ష్మి, వేణు, భూలక్ష్మి, ఎన్ సూర్యనారాయణ, యు సత్యనారాయణ, ఎం హరనాథ్, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. గాజా మీద తీవ్రమైనటువంటి మారణకాండ సాగించింది. ఈరోజు ఇరాన్పై కూడా అప్రకటితంగా ముందు తెలియజెప్పకుండానే, ఎటువంటి కారణం లేకుండానే ఇరాన్పై దాడి చేస్తుంది. ఈరోజు మధ్యప్రాచ్యం అంతా కూడా తగలపడిపోతూ ఉంది. ఇది ప్రపంచ శాంతికి పూర్తి విఘాతం కలిగిస్తుంది. అమెరికా కూడా అన్యాయంగా ఇరాన్కి వ్యతిరేకంగానే మాట్లాడుతుంది తప్పితే తాను ఒక మధ్యవర్తి పాత్ర వహించాలని చెప్పి అమెరికా కోరుకోవటం లేదు. అమెరికన్ యుద్ధోన్మాదాన్ని, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలస్తీనా, ఇజ్రాయిలు 2 దేశాలు ఏర్పాటై ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి మేమంతా కూడా కోరుతున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అందుకనే ఈ రోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలన్నీ కూడా పాలస్తీనాకు అండగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధాన్ని ఆపాలి, యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే నినాదంతో ఈ రోజు అనేక ధర్నాలు, ప్రదర్శనలు, పోర్టల్ ర్యాలీలు చేస్తా ఉన్నాం. కాకినాడలో ఈ ర్యాలీని విజయవంతం చేసి ప్రజలందరూ కూడా పాలస్తీనా ప్రజలకు అండగా ఉండాలని, సంఘీభావం ప్రకటించాలని, ఇజ్రాయెల్ దుర్మార్గ చర్యలు ఖండించాలని, అమెరికా యుద్ధోన్మాద చర్యలు ఖండించాలని, ఇట్లాంటి యుద్ధ బీభత్సానికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడితే తప్ప పాలక వర్గాలు వెనకడుగు వేయరని చెప్పేసి, సామ్రాజ్యవాద దేశాలు వెనకడుగు వేయరని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరి మద్దతు ఈ పాలస్తీనా ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాలస్తీనాపై జరుగుతున్న దుర్మార్గమైన దాడికి వ్యతిరేకంగా వామపక్షాల తరఫున ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా పాలస్తీనాకు అండగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అమెరికా దాని ఆయుధాల వ్యాపారం చేయడానికి, అమ్ముకోవడానికి ఒక దేశం మీద ఇంకో దేశాన్ని ఉసుగొలిపి అది మానకాండ సృష్టిస్తూ ఉంది. దాని వ్యాపారం కొనసాగిస్తూ ఉంది. ప్రపంచ దేశాలన్నింటి మీద తన పెత్తనం కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మనందరం కలిసి వామపక్షాల తరపున దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ, మహిళలకు, పురుషులకు, యువకులందరికీ కూడా విప్లవం తెలియజేస్తా ఉన్నాం. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడలో నిరసనలు తెలియజేస్తూ క్యాండిల్ ర్యాలీ పెడతా ఉన్నాం. దీనికి ప్రధానంగా ఇప్పటికైనా పాలస్తీనాపై దాడులు ఆపాలి, మారణకాండాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ అమెరికా పెట్టుబడి వర్గం అన్ని రాష్ట్రాలని శాసించే విధంగా ఇవాళ ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అలాగే దీన్ని తిప్పుకొట్టే విధంగా అన్ని ఇతర రాష్ట్రాలన్నీ కూడా కలిపి అమెరికా చేస్తున్న సామ్రాజ్యవాదాన్ని నిరసించే విధంగా దాని మీద కూడా ఆందోళన చేయాలని చెప్పేసి కోరుతూ
ఈ మానకాండ ఆపే వరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా సిబ్బందికి ట్యాబ్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ నామా కనకారావు, టీఎంసీ భారతి, జనసేన పార్టీ నాయకులు కడారి తమ్మాయినాయుడు తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా సిబ్బందికి ట్యాబ్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ నామా కనకారావు, టీఎంసీ భారతి, జనసేన పార్టీ నాయకులు కడారి తమ్మాయినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. నిత్యం యోగా సాధన ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని ఈ నెల 21వ తేదీన జరిగే 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని స్వచ్ఛ భారత్ యోగా మండలి గురువర్యులు హనుమంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్ పరిధి సురేష్ నగర్ పార్కులో నరేంద్ర మోడీ 11వ ఏళ్ల పాలన ఉత్సవాల కమిటీ సభ్యుడు ప్రపంచ యోగా దినోత్సవం ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి నారాయణరావు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ యోగా మండలి సౌజన్యంతో యోగా సాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి బీజేపీ నాయకులు తుమ్మలపల్లి నారాయణరావు అధ్యక్షత వహించగా యోగా గురువర్యులు హనుమంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రాణాయామం, యోగా ఆసనాలను సాధన చేయించారు. ఈ సందర్భంగా యోగా గురువు హనుమంత్ రెడ్డి, స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగశేషు, డాక్టర్ వీర్రాజు, బీజేపీ నాయకులు గట్టె సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన యోగా దినోత్సవం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుండల సాయి కుమార్ యాదవ్, చిన్న అప్పాజీ, కాలధన్ రాజు, పక్కి మణబాల, మేడిశెట్టి సత్యనారాయణ, బీఓసీ మూర్తి, త్రిమూర్తుల రాజు, తొమ్మలపల్లి వెంకటేశ్వరరావు, పుట్టా గాంధీ, డేగల వీరభద్రారావు, నాగం దేవికుమార్, పాండురంగారావు, నాగేశ్వరరావు, పార్దు, ఓలేటి రాము, ముమ్మడి నాగు తదితరులు పాల్గొన్నారు. ఆ ఉద్దేశం మీద మేము స్వచ్ఛ భారత్ మాదిరి స్వచ్ఛ భారత్ యోగ మండలి అని చెప్పి ఒక బాడీ రిజిస్టర్ చేసి అందులో మేము ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ వాల్ పోస్ట్ వెనకాల ఏదైతుందో బాడీ గారిది 2014 నుంచి తర్వాత నుంచి కూడా మేము ఊరు కూడా టౌన్ అంతా పెట్టాం. ఇదేంటంటే సుమారు కాకినాడ జనాభా 4 లక్షల మంది ఉంటే కనీసం 400 కూడా చేయట్లేదు, యోగా కార్యక్రమం చేయట్లేదు. కాబట్టి నేను ఒక కార్యక్రమం కింద పైకి తీసుకెళ్ళాలని చెప్పి ముందుకు తీసుకురావాలని చెప్పి మేము కార్యక్రమం తలపెట్టి మన గురుగారు అయినటువంటి హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా చక్కగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని కానీ తర్వాత ఈ సమయాన్ని కానీ మీరు ఉపయోగించుకొని మార్నింగ్ 5 కల్లా మన స్వచ్ఛ భారత్ యోగ మండలికి ప్రవేశిస్తే ఒక 1.5 అవర్ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా మాతో ప్రయాణం చేసినందుకు చేస్తారని చెప్పి భావిస్తూ గారు వచ్చిన తర్వాత యోగా ఒక ఇంపార్టెంట్ చెప్పి మనందరినీ కూడా ఒక ఆరోగ్య ఉద్దేశంతో నిలబెట్టారు. దానివల్ల ప్రపంచ స్థాయిలో కూడా మన దేశానికి గౌరవం పెరిగింది వాళ్ళ ముందు కూడా. ఈ రోజున భారతదేశం స్టార్ట్ చేసిన యోగాని ప్రపంచ స్థాయిలో కూడా అనిపిస్తున్నాయి. చాలా నిజంగా ఆ విషయంలో మనందరూ కూడా మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. అంటే ఆయన ఉద్దేశం అంటే భారతీయులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ అన్ని రకాలుగా దేశం ముందుకెళ్తున్న ఉద్దేశంతో తలపెట్టారు. సో ఆ విషయంలో ఈ కార్యక్రమాన్ని మనం ఎప్పుడూ కూడా
చేసుకుంటున్నాం. ఈ 11 ఏళ్ళ నుంచి ఇప్పుడు రేపు విశాఖపట్నంలో కూడా 21ని సుమారుగా 5 లక్షల మందితో ఒకే వేదికపై యోగా చేస్తారంటే ఎంత ఆలోచించండి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. సో అందులో భాగంగా మా బీజేపీకి, మా కార్యకర్తలందరికీ అంటే పార్టిసిపేట్ అందరికీ పేరు పేరున జరుపుకుంటూ మీ ఆరోగ్యం కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సింధూర్ కానీ, మన కరోనా టైంలో వ్యాక్సిన్ కానీ, ఉచిత వ్యాక్సిన్ మనకి ప్రపంచ దేశాలు ఏమనుకున్నాయంటే కరోనా వచ్చినప్పుడు మన ఇండియాలో చాలా మంది చనిపోతారు, ఒక 10 కోట్ల మంది చనిపోతారు, 5 కోట్ల మంది చనిపోతారు అని చెప్పారు. కానీ మన ఇండియాలో వ్యాక్సిన్ తయారు చేసి మన వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చి ప్రపంచ దేశాలకు కూడా ఉచితంగా ఇచ్చాం. మన దేశం ప్రగతి ఎంతవరకు సాగుతుందంటే మన మోడీ గారి వల్ల. ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు 3వ సారి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 3వ సారి మన దేశం ఎంత పైకి వెళ్ళిందన్నది అందరూ మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ యోగా అన్నది ప్రపంచంలో 175 దేశాలు ఆమోదించి ఇది ఒక ఇంటర్నేషనల్ యోగా డే కింద ఇవ్వటం వల్ల ప్రపంచంలో అన్ని దేశాలు రేపు 27వ తారీఖున యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఆరోగ్యాన్ని కుదుటపరుచుకుంటూ కుటుంబంలో సభ్యులందరికీ కూడా ఇంట్లో ఇదే విధంగా నేర్పి మన పిల్లలందరికీ కూడా యోగా చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. ఈ వారం నుంచి కూడా నిరంతరం యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఒకటే కోరుతున్నాను, మనము నిర్లక్ష్యం చేసి యోగాను దూరం పెడితే హాస్పిటల్కి దగ్గర అవుతాం. అలా కాకుండా మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క భవిష్యత్తుని మన చేతుల్లోనే ఉంచుకునే అవకాశం యోగా ద్వారా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి యోగా చేసి మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క భద్రతని మన చేతిలోనే ఉంచుకోవాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులతో పాటు యోగా ప్రతి ఇంట్లో యోగా స్కూల్, యోగా మాస్టర్లు ఉండే విధంగా తయారు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై శాఖల వారీగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోర్టు హాల్లో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 31,641 దరఖాస్తులు రాగా అందులో 28,993 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని, ఇంకా 1,648 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆయన అన్నారు. వీటిని కూడా సత్వరమే దరఖాస్తుదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని ఆయన సూచించారు. వచ్చే 2 రోజుల్లో జిల్లాధికారులు తమ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి సిబ్బందికి పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో తీసుకోవాల్సిన పద్ధతులపై వివరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పరిష్కారమైన పీజీఆర్ఎస్ దరఖాస్తులను జిల్లా స్థాయిలో ప్రీ ఆడిట్ చేయడం జరుగుతుందని, ఇక్కడ గుర్తించిన లాభాలను సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వాటిని మరలా రాష్ట్ర స్థాయిలో ఆడిట్ చేసి లోపాలను గుర్తించి సంబంధిత అధికారులను మెమోలు జారీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎక్కువ మొత్తంలో లోపాలు గుర్తించిన శాఖలు జాగ్రత్త వహించాలని, వీటిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. రీఓపెన్ అయ్యే దరఖాస్తుల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, పీజీఆర్ఎస్ జిల్లా నోడల్ అధికారి డిఎల్టీఓ వాసుదేవరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్రలో భాగంగా ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా వ్యాప్తంగా 9,60,000 మంది యోగా చేసేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని ఆయుష్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ ఎండి షజాద్ అలీ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,000 కేంద్రాల వద్ద యోగా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని, కాకినాడలో 3 లైట్ల జంక్షన్ నుండి దేవాదాయ శాఖ కార్యాలయం వరకు యోగా రోడ్డులో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయుష్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ ఎండి షజాద్ అలీ వివరించారు. 3 లైట్ల జంక్షన్ నుంచి ఎండోమెంట్స్ ఆఫీస్ వరకు ఉన్న రోడ్లో సుమారు 2,000 మందితో జరుపుకోబోతున్నాము. మరియు అన్ని వార్డుల్లో, సచివాలయాల్లో అన్ని చోట్ల కూడా సైమల్టేనియస్గా గిన్నిస్ రికార్డు సాధించడానికి మొత్తం రాష్ట్రం మొత్తం చేస్తున్న కార్యక్రమంలో మన జిల్లా నుంచి 9,60,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. వీళ్ళందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. యోగా యొక్క ముఖ్య ఉద్దేశమే మన జీవనశైలిని మార్చటం, మన ఆరోగ్యాన్ని పెంపొందింప చేయటం, అభివృద్ధిని సాధించటం. ఈ ముఖ్య ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోదీ గారు మొత్తం దేశమంతా దీన్ని
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంటే ప్రత్యేకంగా మన కోసం ఆయన వైజాగ్లోకి వచ్చి అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరపబోతున్నారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ వారితో పాటు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత అందరూ దీన్ని వదిలేకుండా దీన్ని కంటిన్యూ చేసుకుని అందరూ జీవితంలో దీన్ని భాగంగా మార్చుకుంటే అందరూ అభివృద్ధిని, విజయాన్ని, ఆరోగ్యాన్ని సాధించగలుగుతామని. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని శ్రీ అపర్ణాదేవి అమ్మవారు సహస్ర కదంబ పుష్పాలంకరణలతో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కదంబ వృక్షానికి పూసిన పుష్పాలతో అమ్మవారికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండి ప్రభాకర్ శాస్త్రి తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయంలో ఈ రోజున సహస్ర కదంబ పుష్పాలతోటి అనగా 1000 కదంబ పుష్పాలతోటి ఇవాళ అమ్మవారికి అలంకరణ అర్చన చేయడం జరిగింది. విశ్వావసు నామ సంవత్సరము, జ్యేష్ఠమాసము, బహుళ షష్ఠి మంగళవారము. ఈ సందర్భంగా అమ్మవారికి ఈ యొక్క పుష్పాలతోటి అర్చన చేయడం జరిగింది. ఈ తొలకరి వర్షాలు పడిన తర్వాత ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి కదంబ వృక్షము ఆ పువ్వులు పూస్తూ ఉంటాయి. ఆ పువ్వులతోటి ఆ కదంబ పుష్పాలతోటి అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని కనుదారా వీక్షించి ధరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీ అందరి శ్రేయస్సు కోరుకుంటూ అమ్మ యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. వేదాలను పరిరక్షించడం ద్వారా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడమే కాక రానున్న తరానికి వాటి ప్రయోజనాలను అందించడానికి వీలు ఉంటుందని ఉడుపి సిరూరు మఠాధిపతులు శ్రీ వేదవర్ధన తీర్థ స్వామి అన్నారు. కాకినాడ గొడారిగుంటలో వేంచేసి ఉన్న శ్రీ సత్యదేవ మందిరానికి విచ్చేసిన స్వామీజీకి ఆలయ మర్యాదలతో మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దాసాంజనేయ, రమా సహిత సత్యనారాయణ స్వామి, దాసాంజనేయ మరియు ఉమా సాంబశివ స్వామిమూర్తులకు స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. డాక్టర్ పరశురాం తొంగమణి, మధ్వేష్ మౌనిక దంపతులు స్వామీజీకి పాదపూజ కార్యక్రమం చేశారు. వీరికి నారికేళ ఫలాన్ని మరియు మంత్రాక్షితలను స్వామీజీ అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మఠ దివాన్ సరళాయర్, రామ్మూర్తి భట్, శ్రీ రాఘవేంద్ర బృందావన సేవా సమితి ట్రస్ట్ కోశాధికారి వై వెంకటేష్, ప్రేమ్ కుమార్, ధృవి, మనోజ్ఞ మనోహర్, తొంగమణి, మౌనిక, విశ్రాంతి ఎంఆర్ఓ కాలూరి నరసింహరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. గతించిన జీవులకు సద్గతి కలుగు చేసేందుకు గాను సిద్ధాని వరలక్ష్మి వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు 25 మంది వృద్ధులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం అభినందనీయమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణయ్యపేట బర్మా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో సిద్ధాని వరలక్ష్మి వర్ధంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ గతించిన జీవులకు సద్గతి కలుగు చేసేందుకు గాను సిద్ధాని వరలక్ష్మి వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు 25 మంది వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసి భోజన వితరణ చేయడం అభినందనీయమని అన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణరాజు మాట్లాడుతూ వంశకారకులైన పితరులను స్మరించుకుంటూ వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజన వితరణ చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. మరణించిన పెద్దలను మర్చిపోకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని బుద్ధరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ అంగన్వాడీ కార్యకర్త పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. రత్నప్రసాద్ ద్వారా మీ అందరి దగ్గరికి వచ్చి మీకు చీరలు ఇవ్వడమే కాకుండా మీకు అందరికీ కూడా నోరు తీపి చేయాలని స్వీట్స్ కూడా పెట్టి పైగా ఈరోజు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి విషయాల్లో మనం వారిని అభినందించాలి. మీరందరూ పెద్దవారు వాళ్ళని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని. ఇలాంటి కార్యక్రమాల్లో భగవంతుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా అలవాటు చేసుకోవాలి. ఒక పుట్టినరోజైనా పెళ్లి రోజైనా మీలాంటి లబ్ధిదారులను సేకరించి ఇలాంటి అడబాల ట్రస్ట్ వారు అయితే సరైన నిజమైన లబ్ధిదారులను వాళ్ళు తీసుకొస్తుంటారు. అలాంటి వారికి పంపిణీలో కూడా అవకాశం ఉంటుంది. అనేక సేవా కార్యక్రమాలు నిజంగా భగవంతుడు హరించే కార్యక్రమాల్లో వారి కుటుంబం చల్లగా ఉండి ఇలా అనేక కార్యక్రమాలు చేసి వీటిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని పాటించాలని మనసా వాచ కర్మన కోరుకున్నాను. ఈ నెల 21న భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో గల సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యోగా అభ్యసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆర్ఎస్ఎస్ పిఠాపురం శాఖ సత్య రామచంద్రరావు తెలిపారు. పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగా దినోత్సవం కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యోగా కార్యక్రమాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు, కార్యదర్శి అల్లవరపు నగేష్, ఆర్ఎస్ఎస్ స్థానిక శాఖ సభ్యులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి రోజుగా జూన్ 21వ తేదీన ప్రపంచమంతా యోగా దినోత్సవం జరుపుకునేటువంటి రోజుగా చెప్పినటువంటి ఘనత
మన భారతదేశానికి వన్ని తెచ్చింది. ఆనాడు పతంజలి మహర్షి ఏదైతే చెప్పారో దాన్ని రూపకల్పన చేసి ఆచరణకు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరొక విషయం ఏంటంటే, మోడీ గారు ప్రధానమంత్రిగా అయినప్పుడు అనేక చోట్ల నుంచి ఎక్కడెక్కడో ఏదో రాష్ట్రంలో చేయడం అనేటువంటిది మనం వింటూనే ఉన్నాం. కానీ మన అదృష్టం ప్రకారం రేపు జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి యోగా చేస్తున్నటువంటి సందర్భంలో మనం కూడా మన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కూడా తప్పనిసరిగా పాల్గొవాలని కోరుకుంటూ, మన పిఠాపురంలో ఎవరికైతే ఎక్కడైనా ఉన్నటువంటి అవకాశం లేకపోతే అవకాశం ఉన్న చోట ప్రతి వారు పాల్గొవాలి. అవకాశం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి వేదికగా అవుతుందని మన సూర్యరాయ గ్రంథాలయంలో పెట్టడం జరిగింది. దానికి ఉదయం 6:30 నుంచి సరి అయినటువంటి స్థితులతోటి అభ్యాసం చేస్తున్నటువంటి గురువుల చేత ఇక్కడ యోగా నేర్పబడుతుంది. ఆ రోజున అందరం కూడా కలిసి మెలిసి యోగా విద్యను మనం ఆహ్వానిద్దాం. మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఇదే మా ఆహ్వానం చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. ఇరవై 24 నుండి పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు. కాకినాడ రూరల్ ప్రాంతంలో తీవ్ర నీటి కష్టాలు. గుక్కడి నీటి కోసం వాటర్ ట్యాంకుల వద్ద బిందెలతో మహిళల యుద్ధాలు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండ ఆపాలి. వామపక్షాల ఆధ్వర్యంలో శాంతి సంఘీభావ ర్యాలీ. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.